పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ టీసీడీ శేఖర్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. అలాంటి నిర్ణయాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనాపరమైన ప్రత్యేకాధికారం కిందకు వస్తాయని పేర్కొంది. ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలని స్పష్టం చేసింది. గతంలో పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు న్యాయమూర్తులు బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, అప్పుల భారం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారని కేఏ పాల్ వాదించారు. ప్రత్యేక హోదా పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఉపాధిని సృష్టిస్తుందని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రభుత్వం ఏదైనా రాతపూర్వక హామీ ఇచ్చిందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి పొన్నారావు పిటిషనర్ వాదనలకు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా హామీ మౌఖికంగా ఉందని, పార్లమెంటులో అధికారిక డాక్యుమెంటేషన్ లేదా రాతపూర్వక హామీగా లేదని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ పాలనాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రభుత్వాల పని అని పేర్కొంది. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరు నష్టపోతారు, ఎలా నష్టపోతారు అనే సమగ్ర వివరాలను తెలియజేయాలని పిటిషనర్ కేఏ పాల్ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.